अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीकुल मख्तूम। మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. దైవ దౌత్య శకం. దైవవాణి నిలిచిపోవడం. దైవవాణి అవతరణ ఎన్ని రోజుల వరకు ఆగిపోయింది అనే విషయంలో ఇబ్నే సాద్, ఇబ్నే అబ్బాస్ ఉల్లేఖనాన్ని ఉటంకించారు. దాని ప్రకారం ఈ నిలిపివేత కొన్ని రోజుల మట్టుకే అని తెలుస్తుంది. అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొని పరిశీలించినప్పుడు ఈ విషయం సరైనది అని నమ్మకంగా చెప్పవచ్చు. దైవవాణి 3 సంవత్సరాల వరకు ఆగిపోయింది అనేది పూర్తిగా నిరాధారమైన విషయం. అయితే ఇక్కడ ఆధారాలను చూపే సమయం లేదు. వహీ దైవవాణి నిలిచిపోయిన ఈ తరుణంలో దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఎంతో మానసిక వ్యధకు గురయ్యారు. అయోమయ స్థితికి లోనయ్యారు. సహీ బుఖారీకి కితాబుత్ తబీర్ ఉల్లేఖనం ఇలా ఉంది: వహీ ఆగిపోయినందువల్ల దైవ ప్రవక్తకు కొండ శిఖరాలపై నుండి దూకేసేటంత వ్యధ కలిగింది. కానీ కొండ శిఖరం పైకెక్కి కిందికి దుమికే లోపల జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రత్యక్షమై, ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, మీరు అల్లాహ్ ప్రవక్త అని చెప్పేవారు. వ్యధ కొంత తగ్గి మనసుకు ఊరట కలిగింది. వెనక్కు మరలి ఇంటికి వచ్చేసేవారు. అలా తిరిగి దైవవాణి అవతరణలో జాప్యం జరిగిన కొలది తిరిగి కొండ శిఖరాన్నెక్కి కిందికి దూకే ప్రయత్నం చేసేవారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం తిరిగి ప్రత్యక్షమై ఆ మాటలనే మళ్ళీ పలికేవారు. మలిసారి దివ్యాష్కృతి వహీ అవతరణ. హాఫీజ్ ఇబ్నే హజర్ రహమతుల్లా అలై గారి ప్రకారం ఈ పరిస్థితికి అంటే దైవవాణి అవతరణ నిలిచిపోవడం కారణం ఆయనలో ఏర్పడిన ఈ భయ విహ్వాలత దూరం అయిపోవాలనే, రెండవసారి దైవవాణి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడాలన్నదే. ఈ అయోమయ పరిస్థితి దూరమై యథార్థం పూర్తిగా బయటపడి ఆయనకు తాను దైవ ప్రవక్త అని పూర్తిగా నమ్మకం ఏర్పడి తన వద్దకు వచ్చిన వారు దైవవాణిని తెచ్చే దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం అని తెలియగానే దానికి ఆయన పూర్తిగా సిద్ధమైపోయి ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కానీ జిబ్రాయిల్ అలైహిస్సలాం తిరిగి దైవవాణితో ఆయన వద్దకు రాలేదు. సహీ బుఖారీ గ్రంథంలో హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం ఇలా ఉంది: దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం నోట వహీ ఆగిపోయే సంఘటన గురించి అడగగా వారు సల్లెల్లాహు అలైహి వసల్లం, నేను వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ పిలుపు వినవచ్చింది. నేను ఆకాశం వైపు తలెత్తి చూడగా హీరా గుహలో ప్రత్యక్షమైన దైవదూత ఆకాశం మరియు భూమికి నడుమ ఓ కుర్చీపై కూర్చొని ఉండడం కనబడింది. నేను భయకంపితుడనై భూమి వైపుకు వంగిపోయాను. ఇంటికి తిరిగి వచ్చి నన్ను దుప్పటితో కప్పండి అని చెప్పాను. అలా నాపై దుప్పటి వేసి కప్పివేయడం జరిగింది. ఆ తరువాత అల్లాహ్ యా అయ్యుహల్ ముదస్సిర్ మొదలు వర్రుజ్జా వహజుర్ వరకు దైవవాణిని అవతరింపజేశాడు. ఆ తరువాత దైవవాణి ఎలాంటి అడ్డంకులు లేకుండా నాపై అవతరించసాగింది. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ప్రారంభంలో ఈ పదాలు అదనంగా కానవస్తాయి. నేను హీరాలో ఎతికాఫ్ చేశాను. నా ఎతికాఫ్ పూర్తి అయిన తర్వాత కొండ దిగి వచ్చాను. కొండ లోయ గుండా వెళ్ళేటప్పుడు నన్ను ఎవరో పిలిచారు. నేను కుడి ఎడమలు ముందు వెనక చూస్తే నాకెవ్వరూ కనిపించలేదు. పైకి చూద్దును కదా, హీరా కొండ గుహలో ప్రత్యక్షమైన దైవదూత ఆకాశం మరియు భూమికి నడుమ ఓ కుర్చీపై కూర్చొని ఉండడం కనిపించింది. ఇలా చివరి వరకు. సీరత్ చరిత్రకారులు చెప్పిన విషయాలన్నింటినీ జోడిస్తే దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం రంజాన్ నెలలో 3 ఏళ్ల వరకు ఎతికాఫ్లో ఉన్నారని, దైవవాణి అవతరణ జరిగిన రంజాన్ నెల 3వది అంటే చివరి రంజాన్ నెల అని తెలుస్తుంది. సల్లెల్లాహు అలైహి వసల్లం గారి అలవాటు ప్రకారం
రంజాన్ నెల పూర్తిగా ఎతికాఫ్లో ఉండి షవ్వాల్ మాసం మొదటి తేదీ నాడు ఉదయాన్నే మక్కా చేరుకునేవారు. పై ఉల్లేఖనంతో యా అయ్యుహల్ ముదస్సిర్ వాక్యాన్ని జోడిస్తే ఇది మొదటి వహీ దైవవాణి అవతరించిన 10వ రోజు అంటే మొదటి షవ్వాల్ నాడు అవతరించింది. వహీని ఆపివేసిన గడువు కేవలం 10 రోజులు మాత్రమే. వల్లాహు ఆలం. వహీ దివ్య విష్కృతి రకాలు. ఇప్పుడు మేము ఈ చర్చనీయాంశాన్ని కొద్దిగా పక్కన పెట్టి దైవ దౌత్యం, దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ప్రారంభించే ముందు వహీ దైవవాణి లేక దివ్యావిష్కృతికి సంబంధించిన రకాల గురించి కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి కారణం లేకపోలేదు. ఇది దౌత్యపు మూలాధారం మరియు దైవ సందేశ ప్రచారానికి ప్రాణం లాంటిది కనుక. అల్లమా ఇబ్నే ఖైమ్ రహమతుల్లా అలైహ్ వహీకి సంబంధించిన రకాలు కొన్నింటిని ఈ క్రింది విధంగా చూపడం జరిగింది. 1. యథార్థ స్వప్నం. ఈ యథార్థ స్వప్నం రూపంలోనే దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వద్దకు మొట్టమొదటి వహీ దివ్యాష్కృతి రానారంభించింది. 2. దైవదూత కనబడకుండానే ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి మనస్సులో విషయాన్ని నాటడం. ఉదాహరణకు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం ఇలా ఉంది: ఏ ప్రాణి అయినా తన వంతు గ్రాసము పొందకుండా చనిపోడని అల్లాహకు భయపడుతూ దాన్ని పొందడానికి సన్మార్గాన్నే అవలంబించాలని, ఆ రోజు వారి గ్రాసం లభ్యం కావడంలో కొంత ఆలస్యమైతే దాన్ని అపమార్గాల ద్వారా పొందకూడదని, అల్లాహ్ వద్ద ఉన్నది ఆయన ఆదేశాలను శిరసావహించకుండా పొందలేమన్న విషయాన్ని రూహుల్ ఖుద్దూస్ జిబ్రాయిల్ అలైహిస్సలాం నా మనసులో నాటుకునేటట్లు చేశారు. 3. దైవదూత ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం సమక్షాన మానవ రూపంలోనే వచ్చి ఆయన్ను సంబోధించేవాడు. అతడు చెప్పినదంతా గుర్తుంచుకునేవారు. దైవదూత మానవ రూపంలో వచ్చినప్పుడు సహబా, ప్రవక్త అనుచర గణం కూడా ఆయన్ను చూడడం అప్పుడప్పుడు తటస్థించింది. 4. సల్లెల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చే వహీ గంట గనగన మోగినట్లు వినబడేది. ఇది అత్యంత కఠినమైన రూపం. ఇలాంటి పరిస్థితిలో దైవదూత ఆయన్ను కలిసేవాడు. ఇలా అవతరించిన వహీకి తీవ్రమైన చలికాలంలోనూ దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం నొసటి నుండి చెమటలు కారిపోయేవి. ఆయన ఒంట ఎక్కి ఉంటే అది భూమిపై కూర్చుండిపోయేది. ఓమారు ఇలానే వహీ అవతరించినప్పుడు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి తొడ హజరత్ జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారి తొడపై ఉంది. ఆయన తొడపై పెద్ద భారం పడి అణిగిపోయినట్లుగా బాధ అనుభవించారు. 5. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాంను ఆయన అసలు రూపంలో కూడా చూడటం జరిగింది. ఈ రూపంలోనే అతను అల్లాహ్ ఆదేశాన్ని, వహీని సల్లెల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసేవాడు. ఈ సంఘటన దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంకు 2 సార్లు ఎదురైంది. ఈ విషయాన్ని అల్లాహ్ గ్రంథంలోని నజ్మ్ సూరాలో ప్రస్తావించాడు. 6. మేరాజ్ రేయి నమాజు విధి అయిన సందర్భంలో ఏ వహీనైతే అల్లాహ్ సల్లెల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడో అప్పుడు ఆయన ఆకాశాలపైనే ఉన్నారు. 7. దైవదూత లేకుండానే అల్లాహ్ దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంతో నేరుగా మూసా అలైహిస్సలాంతో ముచ్చటించినట్లుగా ముచ్చటించడం. వహీకి సంబంధించిన ఈ రకం గురించి మూసా అలైహిస్సలాం విషయమై దివ్య ఖురాన్లో ఆధారం కూడా ఉంది. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం గురించి దివ్య గ్రంథం ఆధారం కాకుండా కూడా మేరాజ్ హదీసులో ఉంది. కొందరు వహీ రకాల్లో 8వ రకం గురించి కూడా చెబుతారు. అంటే అల్లాహ్ ఎదురెదురుగా ఎలాంటి అడ్డంకి లేకుండా దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడడం. అయితే ఈ రకం వహీ గురించి
మొదటి నుంచి అభిప్రాయ భేదం ఉంటూ వచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.